హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఏ2 వ్లాగ్స్. ఇప్పుడు నేను చేసే వంట అయితే ఇప్పటి వరకు ఎవరు యూట్యూబ్లో పెట్టలేదనుకుంటున్నా. చూద్దాం మరి ఐడియా నాకే వచ్చిందా లేదా ఇంకా చాలా మందికి వచ్చిందో అర్థం కావడం లేదు. మా చిన్నోడు నార్మల్గా చికెన్ వండితే అసలు తినేదిండు, వాడి కోసమని నేను ఇలా ట్రై చేసిన అనమాట. నేను ఈ రెసిపీ ఇలా వండి వాడికి తినిపించిన తర్వాత కూడా వాడు కనిపెట్టలేకపోయిండు. చివరిగా నేనే చెప్పిన ఇది చికెన్ రా అని. అప్పటి వరకు ఎగ్ ఫ్రై అనుకొని తినేసిండు. ఆ పిల్లలు లాంటి పిల్లలు ప్రతి ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళ కోసమే ఈ రెసిపీ. లేట్ ఎందుకు, నేను ఎలా చేసినో చూసేద్దామా. అయితే మంచిగా బోన్లెస్ చికెన్ తీసుకొని నీళ్ళల్లో 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. దాన్ని మంచిగా ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట, పేస్ట్ అయిపోయేలాగా. అలా పక్కన పెట్టేసుకొని ఒక ఆనియన్, ఒక టమాటా, 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక బాండీ పెట్టి చికెన్ క్వాంటిటీకి మనకు కర్రీకి సరిపడా ఆయిల్ని బాండీలో పోసుకొని అది వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్ ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి అవి మెత్తగా ఉడికేలాగా బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు మగ్గుతున్నప్పుడే కొంచెం పసుపు కూడా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా చికెన్ పేస్ట్ని, అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ పేస్ట్ని కలపడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, ఎందుకంటే మనం ముందు వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు చికెన్కి బాగా పట్టాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. చికెన్ ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం కారం, ఉప్పు అన్ని వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను మా పిల్లల కోసం చేస్తున్నానని కొంచెం కారం తక్కువ వేసిన, పెద్దవాళ్ళు తినేటట్టయితే కొంచెం కారం ఎక్కువే వేసుకోవచ్చు. నేను ఈ వీడియో అప్లోడ్ చేయకముందు మా ఇంట్లో వాళ్ళకి, మా హాస్టల్లో వాళ్ళకి చాలా మంది చూపించిన, వాళ్ళు కూడా ఎగ్ ఫ్రై అని చెప్తున్నారు ముందు. ఇలా చూస్తే కానీ తెలియట్లేదు ఇది చికెన్తో చేసినానని. చికెన్ని యావరేజ్గా తినే వాళ్ళకి, పూర్తిగా అవాయిడ్ చేసే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. తినకపోతే అప్పుడు అడగండి, వాళ్ళు పూర్తిగా అసలు ఇది చికెన్ అని కనిపెట్టలేరు. ఉప్పు కారం వేసి బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసి ఉడికించుకోవాలి. ఎందుకంటే ఎగ్ అయితే నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోద్ది, చికెన్ కదా ఖచ్చితంగా కొంచెం ఉడికించాలి దీన్ని. వాటర్ వేసి మూత పెట్టేసిన తర్వాత కొంచెం బాగా ఉడికిపోద్ది. చూడండి మంచిగా ఉడికింది కదా, కొంచెం వాటర్ ఉన్నాయి, అది మనం కలపడంతోనే ఇనికిపోతాయి ఆ వాటర్ కూడా. చివరగా కొంచెం ధనియాలు, తెల్లగడ్డ, కొబ్బరి వేయించి మిక్సీ పట్టుకున్న ఆ మసాలాని కొంచెం వేసుకోవాలి. నేను పిల్లల కోసం చేస్తున్నా కదా, అందుకే గరం మసాలాలు అవి ఏం వేయను, అవి కూడా కొంచెం వేసుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటే అదిరిపోద్ది టేస్ట్ అయితే. మసాలా వేసిన తర్వాత చికెన్ కీమా ఫ్రైని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే ఇంకంతే, రెడీ అయిపోయినట్టే. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ చికెన్ కీమా ఫ్రై ది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవాలి. చూస్తున్నారు కదా చికెన్ కీమా ఫ్రై పచ్చిగా ఏం లేకుండా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడే ఎవరైనా ఛానల్ చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కొంచెం క్లిక్ చేయండి. ఉంటా, బాయ్.